ఈ ఆపర్చునిటీ కావాలి అంటే ఇక్కడున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు ఒక మంచి అవకాశాన్ని వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్యాబ్ డ్రైవర్గా చేసేవాడిని. ఈరోజు నేను నా సొంతంగా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ వెస్టీజ్ విన్నింగ్ టీంలో జాయిన్ అయ్యి నేను బెంచ్ కారు కొనుక్కున్నాను. ఇది నా కారే. క్యాబ్ డ్రైవర్ నుంచి బెంచ్ కారు కొని నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి రిజెక్ట్ చేస్తారు. ఓపికతో ఉండండి, వెయిట్ చేయండి, వాళ్ళే వాడతారు. అక్కడ పెట్టండి, మన మెల్లమెల్లగా వాళ్ళే ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈ 4 నెలల తర్వాత ప్రొడక్ట్స్ కావాలని చెప్పేసి నేను అప్లైన్కు ఫోన్ చేస్తే అప్లైన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు ప్రొడక్ట్స్ కావాలంటే ఆ రోజు హెల్త్ వస్తుందని చెప్పినాం, మీ ఇంట్లో హెల్త్ వచ్చింది, మరి కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్స్ కూడా వస్తాయని చెప్పినాం, నమ్ముతావా నమ్మవా అంటే, మరి ఆరోగ్యం వచ్చింది కాబట్టి డబ్బులు కూడా వస్తాయేమో అని అనుకున్నా. ఒక క్యాంప్కి వస్తే నీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుందని చెప్పింది. బట్ ప్రాబ్లమ్స్, మా మిసెస్ నుంచి ప్రాబ్లం క్లియర్ అయింది. ఇప్పుడు సమాజం నుంచి, సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఛాలెంజెస్ ఫేస్ చేసిన రీజన్ ఏంటంటే, నేను మీకు ఇస్త్రీ షాప్ గురించి చెప్పినా, కానీ దాని వెనకాల ఉన్నటువంటి చాలా ఆర్థికపరమైన, ఒక గోట్ ఫామ్ వేసినా ఫెయిల్ అయినా, చిట్స్ నడిపించినా డబ్బులు లాస్ అయినా, ఒక డైరీ ఫామ్ వేసినా ఫెయిల్ అయినా. నేను చాలా మంచోడిని, మీరు కూడా మంచోళ్ళే, కానీ ఎప్పుడు పని 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 అని నేను తిరిగే మాకు ఎలాంటి ఆస్తి లేకపోయినా కూడా జనాలు నాకు అప్పు ఇవ్వడం జరిగింది. ఈ అప్పు తీసుకొని బిజినెస్లు చేసిన ప్రతి బిజినెస్లో లాస్ వచ్చింది. టోటల్గా 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఎంత? 35 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినా. ఇక్కడ చాలామంది బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత, సార్ నాకు ఒక 5 లక్షల అప్పు ఉంది సార్, అప్పు తీరిపోయినాక నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్ తర్వాత. సార్ నో, మీకు అప్పు తీరేది మీరు ఈ బిజినెస్లోకి రారు 100%. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల రూపాయలు అప్పు ఉంటేనే చాలా భయపడిపోతారు. జాబ్ 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 అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆ అప్పు పెరుగుతుంది తప్ప తగ్గదు. సార్ నో. కానీ ఈ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్, ఖచ్చితంగా నేను ఇందులో నా అప్పుని తీర్చుకోవచ్చు అని పూర్తిగా నమ్మిన, మనసావాచ కర్మను నమ్మిన. నా మిసెస్ కూడా నమ్మింది. బట్ నా మిసెస్ సపోర్ట్తో మేము ఏం చేసినామంటే, ఈ అప్పుల వాళ్ళు రోజు కాల్స్ చేసి మా ఇంటికి వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేసిండ్రు. మా మిసెస్ నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, మాకు అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరికింది, నెలకు 1 లక్ష రూపాయలు ఖచ్చితంగా సంపాదిస్తా, నాకు ఒక 2 సంవత్సరాలు టైం ఇవ్వండి అని చెప్పి చాలామంది ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ కాలు ముక్కడం. మేము ఇంట్రెస్ట్ ప్లస్ అసలు 2 కూడా ఒకటేసారి కడతాం, ప్లీజ్ టైం ఇవ్వండి అంటే, కొంతమంది మీరు చచ్చినా సరే మేము టైం ఇవ్వం, చచ్చిపోతే చచ్చిపోయిన అన్నారు. ఎలాంటి సిచ్యువేషన్ అంటే నరకం. అలాంటి నరకంలో కూడా మా టీం అందరికీ తెలుసు, ఏ ఒక్కరోజు కూడా నా మొహం మీద చిరునవ్వు తగ్గలేదు. సార్ నో, నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవుతా, వీళ్ళు అప్పు తీరుస్తా. ఎవరైతే చనిపోమని చెప్పినరో వాళ్ళకి ఒక సమాధానం చెప్పినా, మీరు నాకు అప్పు ఇచ్చింది నేను తిరిగి మీకు ఇస్తాను. సార్ నో. మరి ఈరోజు నేను చనిపోతే మీకు డబ్బులు వస్తాయా అంటే, నేను మిమ్మల్ని మోసం చేసినట్టు కదా. నేను చనిపోను బై, నీ అప్పు తీరిస్తే చచ్చిపోతా. నీ అప్పు తీర్చిన తర్వాత నేను చచ్చిపోతా. నువ్వు టైం ఇవ్వకపోతే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, 2 సంవత్సరాల తర్వాత ఇవ్వకపోతే మీరు ఏమైనా చేయండి, కానీ చనిపోవడం మాత్రం నేను చనిపోను అని చెప్పి స్ట్రాంగ్గా. అయినా సరే కొంతమంది, నేను ఇట్లా మీటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు కాల్స్ వచ్చేటి, బట్ నేను ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా ఆ కాల్స్ రిసీవ్ చేయకుండా మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పేది, మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలిసేది. ఇలాంటి టార్చర్స్ మధ్య ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. మా భార్య మెడలో ఉన్నటువంటి బంగారం కూడా అమ్మేసి ఫీల్డ్ ఖర్చు చేసి, కానీ ఏ రోజు కూడా ఒక డౌన్ లైన్కి టైం ఇస్తే డబ్బులు లేవన్న కారణంగా నేను ఏ రోజు కూడా నా మీటింగ్ని క్యాన్సిల్ చేసుకోలే. ఏ రోజు కూడా క్యాన్సిల్ చేసుకోలే. కొన్ని సందర్భాలలో భోజనం చేయకుండా నిర్మల్ బస్ స్టాండ్లో చాలా రోజులు నేను నైట్లో పడుకున్నా. అక్కడ ఆదిలాబాద్ రీచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి వెహికల్స్ లేకపోతే ఆదిలాబాద్ బస్ స్టాండ్లో కూడా పడుకున్నా. బట్ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఒకవేళ అనుభవిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. రాసి పెట్టుకోండి, 1 కోటి రూపాయల అప్పున్నా కూడా తీర్చొచ్చు, దాంట్లో డౌట్ లేదు. అదే ధైర్యంతో నేను ముందుకెళ్తున్నా. దీంట్లో రిజెక్షన్స్ కామన్. బిజినెస్ ప్లాన్ గురించి చెప్తా ఉంటే రిజెక్షన్స్ వస్తాయి. రిజెక్షన్స్ని ఫేస్ చేయండి. మీరు రిజెక్షన్స్ ఫేస్ చేయకుండా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేస్తూ పోతే ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సార్ నో. కేవలం నా లక్ష్యం, నేను అప్పులు తీర్చాలంటే 1 లక్ష రూపాయలు ఇక్కడ కొట్టాలి, వేరే మార్గం లేదు. నేను ఖచ్చితంగా మీ అప్పు తీరుస్తా, నాకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అదే టైంకి ఇస్తా బై. కళాఖండిగా చెప్పేసి బిజినెస్లో ముందుకెళ్తే 45 డేస్లో బ్రోంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. బ్రాంచెస్ లేవు, ప్రొడక్ట్స్ చాలా తక్కువ, మీటింగ్స్. అప్పుడు బ్రోంజ్ డైరెక్టర్గా 14,963 తీసుకున్నా. నెక్స్ట్ మంత్ నేను స్టార్ట్ చేసింది జనవరిలో. సార్ నో. ఫిబ్రవరిలో బ్రోంజ్ డైరెక్టర్ అండ్ మార్చ్ 92 రూపాయలు. చాలామంది ఎదుర్కొనే ఒక ఆలోచన, ఒక సమస్య ఏంటంటే, చెక్కు పెరిగింది అనుకోండి మళ్ళీ తగ్గద్దిగా.
పోవాలి. సార్ నో ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, నా నెక్స్ట్ మంత్ ఏమైంది చెక్, ఏమైంది? ఇక బిజినెస్ నుంచి వెళ్ళిపోతారేగా, కంపెనీ డబ్బు అనట. అర్థమవుతుందా? మీ చెక్ చూడండి ఒకసారి, నెక్స్ట్ మంత్ మళ్ళీ 4,462 రూపాయలకు పడిపోయింది. బట్ ఇక్కడ నేను ఏం చెయ్యాలనేది నేర్చుకుంటున్నా. ఎందుకు అప్పుడు బ్రోంజ్ ఐటెంలో చెక్ అంత వచ్చింది, సిల్వర్లో మళ్ళీ ఎందుకు పడిపోయింది? సిల్వర్ అండ్ ఎబో మనం ఎప్పుడైతే ప్రమోషన్ తీసుకుంటామో ఎల్ఓబి మీద పనిచేయాలని అర్థమైంది. ఎక్కడ పనిచేయాలి? ఎల్ఓబి మీద పనిచేయాలి, అప్పుడు చెక్ పెరుగుతుంది. అది సిల్వర్ నుంచి మళ్ళీ అక్కడ క్వాలిఫికేషన్ అనేది తగ్గింది, బ్రోంజ్ రేటర్కి పడిపోయింది, 4,462 రూపాయలు వచ్చింది. సార్ సిల్వర్ అయినాక బ్రోంజ్కి ఎట్లా పడిపోయింది సార్? సిల్వర్ అయినాక మీరు సిల్వర్గానే ఉంటారు బై, కానీ మన యొక్క ఏదైతే వాల్యూమ్ ఉంటుందో బ్రోంజ్ వాల్యూమ్ వస్తే బ్రోంజ్ వాల్యూమ్ డబ్బులు కట్టిస్తారు, 2,000 ఒక పీవీ కంటే ఎక్కువ వస్తే. అర్థమైందా? ఒకసారి ప్రమోషన్ తీసుకుంటే ఆ ప్రమోషన్ అలానే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ 5,833, నెక్స్ట్ 7,822, నెక్స్ట్ 9,821, 9,486 రూపాయలు. ఒక్కసారి నా ఇయర్లీ ఇన్కమ్ని మీరు ఒకసారి చూడండి, ప్రతిదీ కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు రియలైజ్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి, ఏం జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్